చిన్న వయసులోనే తల్లి కడుపులో పుట్టకముందే అతని చెవిలో తుపాకీ శబ్దం వినిపించిందని చెబుతారు. ఆ శబ్దం అతని హృదయంలో స్వతంత్రం అనే అగ్ని రగిలించింది. ఆయన అడుగులు వేస్తేనే బ్రిటిష్ సామ్రాజ్యం కంపించింది. ఉరి తీయబోయిన రోజు కూడా అతను నవ్వుతూ ముందుకు నడిచాడు. అతనే భగత్ సింగ్. ఆ ఉరికంబం ఆ రోజు ఒక వీరుడి ప్రాణాన్ని తీసుకుంది. కానీ కోట్లాది భారతీయ గుండెల్లో ఒక విప్లవాన్ని వెలిగించింది. భగత్ సింగ్ ఒక పేరు కాదు, ఒక విప్లవం. ఎందుకు ఉరి తీశారు, ఆయన విప్లవకారుడిగా చేసిన పాత్ర గురించి తెలుసుకుందాం. భగత్ సింగ్ 1907 సెప్టెంబర్ 28న పంజాబ్లోని బంగా గ్రామంలో జన్మించాడు. ఆయన తండ్రి మరియు తాత కూడా స్వతంత్ర పోరాటంలో భాగమయ్యారు. చిన్నప్పటి నుంచే దేశభక్తి వాతావరణంలో పెరిగి బ్రిటిష్ పాలనపై వ్యతిరేకత పెంచుకున్నాడు. 1919లో జరిగిన జలియన్ వాలాబాగ్ హత్యాకాండ భగత్ సింగ్ జీవితాన్ని మార్చేసింది. జలియన్ వాలాబాగ్ సంఘటన తర్వాత ఆ ప్రాంతాన్ని సందర్శించి అక్కడి రక్తపు మట్టిని ఒక బాటిల్లో తీసుకొని తన ఇంటికి తీసుకువచ్చి తన గుమ్మానికి దాన్ని వేలాడదీసి ప్రతిరోజు చూస్తూ బ్రిటిషర్స్పై పోరాటం చేయాలని కంకణం కట్టుకున్నాడు. భగత్ సింగ్ లాహోర్ నేషనల్ కాలేజ్లో చదువుకుంటూ కార్ల్ మార్క్స్, లెనిన్, గాంధీ, రష్యా విప్లవకారుల ఆలోచనలను స్టడీ చేశారు. గాంధీ గారు అన్నట్లు అహింస ఒక మార్గం అని అంగీకరించినప్పటికీ ఆయన అభిప్రాయం ఏమిటంటే బ్రిటిషర్స్లను శాంతియుతంగా అడిగి వెళ్ళమని చెప్పడం సరిపోదు, అవసరమైతే పోరాడాలి అని అనుకున్నారు. అతని కాలేజ్ డేస్లో నాటకాలు ప్రదర్శించి బ్రిటిష్ క్రూరత్వాన్ని తెలిపేవాడు. 1923లో పంజాబ్ సమస్యలపై రాసిన వ్యాసానికి పంజాబ్ హిందీ సాహిత్య సమ్మేళన బహుమానం లభించింది. 1927లో భగత్ సింగ్ వివాహ ఏర్పాట్లు చేసినప్పుడు భగత్ సింగ్ ఇంటిని విడిచిపెట్టి కాన్పూర్కి వెళ్ళిపోయి ఈ ఉత్తరాన్ని పంపారు. నా జీవితం దేశ స్వేచ్ఛ అనే గొప్ప లక్ష్యానికి అంకితం చేయబడింది. కాబట్టి ఇప్పుడు నన్ను ఆకర్షించగల విశ్రాంతి లేదా ప్రపంచిక కోరికలు ఏవీ లేవు అంటూ లెటర్ రాశారు. 20 సంవత్సరాల భగత్ సింగ్ యొక్క ప్రభావం యువకులపై అధికంగా ఉండటంతో బ్రిటిష్ వారు భగత్ సింగ్ను అరెస్ట్ చేసి యూపీలోని ఫైజాబాద్లో బంధించారు. తర్వాత 60,000 రూపాయల పూచికపై విడుదలయ్యారు. 1928 అక్టోబర్లో లాలా లజపత్ రాయ్ సైమన్ గోబ్యాక్ ఉద్యమాన్ని లాహోర్లో చేపట్టాడు. స్కాట్ ఆదేశాల మేరకు జరిగిన లాఠీ చార్జ్లలో లాలా లజపత్ రాయ్కి తీవ్ర గాయాలయ్యాయి. తర్వాత 1928 నవంబర్ 17 రోజున లాలా లజపత్ రాయ్ గారు మరణించారు. రాయ్ గారి చావుకి కారణం స్కాట్ అని భావించిన హెచ్ఆర్ఏ అనగా హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ సభ్యులు భగత్ సింగ్, రాజ్గురు, చంద్రశేఖర్ ఆజాద్లు 1928 డిసెంబర్ 17న స్కాట్ అనుకొని షాండర్స్ను హత్య చేశారు. 1929 ఏప్రిల్ 8న భగత్ సింగ్, బతుకేశ్వర్ దత్లు ఢిల్లీలోని సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీపై దాడి చేశారు. కానీ అవి ప్రాణాలు తీసే విధంగా కాకుండా బ్రిటిష్ చెవులు తెరవడానికి మాత్రమే చేశారు. తరువాత పారిపోకుండా అక్కడే తాము నిలబడ్డారు. హెచ్ఎస్ఆర్ఏ సభ్యులు సహరన్పూర్లో ఒక బాంబ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారు. దీన్ని పోలీసులు కనుక్కొని హెచ్ఎస్ఆర్ఏ సభ్యుల్ని అరెస్ట్ చేయడం ప్రారంభించారు. ఈ అరెస్ట్లతో షాండార్స్ హత్య కేసులో పాల్గొన్న వారు ఎవరు ఏంటి అనేది ప్రారంభమైంది. అరెస్ట్ అయిన వారందరినీ లాహోర్లోని మియాన్ వాలీ జైలుకి పంపారు. అక్కడి పరిస్థితులు దారుణంగా ఉండటంతో భగత్ సింగ్ అండ్ హెచ్ఎస్ఆర్ఏ సభ్యులు 63 రోజుల పాటు నిరాహార దీక్ష చేశారు. అరెస్ట్ అయిన వారిలో హన్స్రాజ్, జైగోపాల్, పిఎస్ ఘోష్ ఇచ్చిన సమాచారం మేరకు భగత్ సింగ్పై షాండార్స్ హత్య కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. 1929 జూలై 10న లాహోర్ కుట్ర కేసు విచారణ ప్రారంభమైంది. మొత్తం 27 మందిపై విచారణ జరిగింది. వీరిలో ప్రేమ్దత్ వర్మ ఇతను జైగోపాల్పై చెప్పును విసిరాడు. జైగోపాల్ వర్మ అప్రూవల్గా మారి షాండార్స్ హత్య సమాచారం ఇచ్చినవాడు. 1930 అక్టోబర్ 7న న్యాయస్థానం లాహోర్ కుట్ర కేసులో తన తీర్పును ప్రకటించింది. భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లకు ఉరిశిక్ష విధించింది. ఈ కేసులో శిక్ష పడిన ఇతరులు కుందన్ లాల్ 7 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష, ప్రేమ్దత్ 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, కిషోర్ లాల్, మహాబీర్ సింగ్, విజయ్ కుమార్, శివవర్మ, గాయప్రసాద్, జైదేవ్, కమల్ సేత్ వీరు దేశ బహిష్కరణకు గురయ్యారు.
దీనిపైన గాంధీ గారు ఎలాంటి విధంగా కూడా స్పందించలేదని చాలా ఆరోపణలు వచ్చాయి. గాంధీ తలుచుకుంటే వారు కోర్టు కేసు నుంచి విడుదలయ్యేవారని చాలా మంది వ్యక్తం చేశారు. గాంధీ, భగత్ సింగ్ ఇద్దరు ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా కలుసుకోలేదు. భగత్ సింగ్ జైల్లో ఉన్నప్పటికీ ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ నినాదాలు ఇచ్చాడు. ఇంక్విలాబ్ జిందాబాద్ అంటే విప్లవం శాశ్వతం అవ్వాలి. ఈ నినాదం తర్వాత ప్రజలలో విప్లవ చైతన్యం ఎక్కువైంది. భగత్ సింగ్ జైల్లో ఉన్నప్పటికీ ఇంక్విలాబ్ జిందాబాద్ ద్వారా స్వేచ్ఛ ఉద్యమానికి శక్తివంతమైన సంకేతం ఇచ్చారు. ఇంకాసేపట్లో ఉరి తీయబడుతున్నానని తెలిసి కూడా ముందుకు సాగాడు. 1931 మార్చి 23 రాత్రి 7:30 గంటలకు భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లు ఉరి తీయబడ్డారు. వీరి ముగ్గురు శవాలను జైలు వెనుక గోడకు రంధ్రం చేసి ఆ శవాలను గాండాసింగ్ వాళ్ళ గ్రామం దగ్గర దహనం చేసి వారి బూడిద అస్థికలను 10 కిలోమీటర్ల దూరంలో సట్లెజ్ నదిలో విసిరేశారు. ఇది బ్రిటిష్ వారికి క్షమించరాని తప్పిదం. 1931 మార్చి 24న కరాచీలో ఐఎన్సి సమావేశం జరిగింది. అప్పుడే కొందరు యువకులు గాంధీ డౌన్ డౌన్ అనే నినాదాలు చేశారు. 1931 మార్చి 29న గాంధీజీ తన యంగ్ ఇండియా పత్రికలో భగత్ సింగ్ యొక్క దేశభక్తిని కొనియాడుతూ వ్యాసం రాశాడు. భగత్ సింగ్ తన లేఖలో సోషలిజంపై ఈ విధంగా రాశాడు: రైతులు విదేశీ బానిసత్వం నుండేగాక భూస్వాములు, పెట్టుబడిదారుల బానిసత్వం నుండి కూడా తమకు తాము విముక్తి కల్పించుకోవాలి. 1931 ఫిబ్రవరి 2న భగత్ సింగ్ రాసిన చివరి రాజకీయ వీలునామాలో ఈ విధంగా ప్రకటించారు: బయటకి నేను టెర్రరిస్ట్లా కనిపించాను, కానీ నేను టెర్రరిస్టుని కాను. నేను మనస్ఫూర్తిగా దృఢ సంకల్పంతో చెబుతున్నాను, నేను నా విప్లవ జీవిత ప్రారంభ కాలంలో తప్ప టెర్రరిస్టుని కాను. ఈ విధంగా చావు కళ్ళ ముందే ఉన్న ఎలాంటి బెదురు లేకుండా ఇంక్విలాబ్ జిందాబాద్, ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ అడుగులు భారతదేశ స్వాతంత్ర్యం కోసం ముందుకు కదిలాడు. అలాంటి గొప్ప వ్యక్తి భగత్ సింగ్. ఎలా మర్చిపోతాం ఈ వీరుణ్ణి. ఈ మాటలు చెప్పి ముగిస్తున్నాను. ఇంక్విలాబ్ జిందాబాద్. జై హింద్, జై భారత్.